प्रकृति महामकृति महामविद्याय नमः सर्वोदरप्रदाय नमः सत्ये नमः मुद्याय नमः सर्वे नमः भवाय नमः वाजे नमः पद्माय नमः पद्माय नमः सदे नमः ब्रह्माय नमः सदाय नमः सदाय नमः धन्याय नमः लक्ष्मी नमः लक्ष्मी नमः तुलसाय नमः भारते नमः भारते नमः दिव्य नमः दिव्याय नमः वदाय नमः कलाय नमः काताय नमः कामाख्य नमः गौतमवाय नमः वदाय नमः वदाय नमः पद्मवे नमः प्रणामयाय नमः भवाय नमः भवाय नमः महादेवे नमः पुण्ये नमः भगवन्ये नमः जगन्नाय नमः सुदर्शनाय नमः प्रधानाय नमः प्रभाये नमः अंजनाय नमः धनाय नमः धनोदरे नमः धनुजाय नमः धनुमाय नमः इंद्राय नमः दितलाय नमः लालन्ये नमः पुष्टे नमः शिवाय नमः जगन्नाय नमः सत्ये नमः बलाय नमः सिद्धन्ये नमः धारद्राजन्ये नमः विदुष्करन्ये नमः धान्ये नमः शुक्लवाय नमः महावीर नमः भास्करे नमः भूल्याय नमः राधाय नमः सुन्ये नमः वसंतराय नमः धनाय नमः अन्ये नमः मान्ये नमः धनाय नमः सिद्धे नमः रेणो सौम्याय नमः लोकप्रदाय नमः सत्यनारायणाय नमः लक्ष्मी नमः वसुप्रदाय नमः शुभाय नमः नित्यप्राकाराय नमः संततयाय नमः जयाय नमः मंगलादेवी नमः विष्णुपक्षसहिताय नमः विष्णुपति नमः प्रसन्नात्मे नमः धारतस्य नमः देवी नमः आत्मवज्रवाण्ये नमः अधुकाय नमः महाकाले नमः ब्रह्म विष्णु जनात्मकाय नमः अष्टकालज्ञानमनाय नमः श्री भुवनेश्वरी नमः महालक्ष्मी नमः नानाविध परिमलपत्र पुष्प अक्षरपूजानि समर्पयामि धूपमाग्रापयामि प्रत्यक्षदैवं दर्शयामि धूपदीपान् नमस्कार आचमनीं समर्पयामि नमस्कार చేసుకోండి మీరందరూ కూడా తోరాలు మీద పోగులు తోరాలు కదా అది ఆ రూపు మీద పెట్టి పూజ చేసిన దాని మీద పెట్టి దాని మీద కూడా అక్షంతలు పసుపు వేసి పూజ చేసుకోండి दारुण या समय ओम धूम नमः सत्यते वेदना देवसेना आदे सर्वदेवा भवो यमकृष्ण धूमाग्रहायामि श्रीरामतनयाय नमः अष्टवक्रं पूजयामि विश्वदाक्षिण्ये नमः सप्तवक्रं पूजयामि चंद्रसौन्दर्ये नमः अष्टवक्रं पूजयामि श्रीवरलक्ष्मी नमः नववक्रं पूजयामि श्रीवरलक्ष्मी देवतायै नमो नमः नववेदाभक्तिस्वरूपिणे श्री दौलगंधराज देवताभ्यो नमो नमः ध्यानवाहनाय षोडशोपचार पूजानि समर्पयामि नमः
నమస్కారం చేసుకొని అందరూ కూడా అమ్మవారి కలశానికి కొద్దిగా దూరంగా అమ్మవారికి వాయినం ఇస్తున్నట్టుగా భావిస్తూ నమస్కారం చెప్పండి అందరూ. ఇందిరా ప్రతిపన్నాదు ఇందిరాది దదాదిజ ఇందిరా తారకో ఆభ్యాం ఇందిరాయి నమో నమః. ఓం దేవసత్తావృషేశ్వర బాహుభ్యాం పూషాస్తాభ్యాం ప్రతిగృహ్ణాదు. అందరూ కూడా అమ్మవారిని నేను పసుపు పొట్టు పెట్టి అమ్మవారి కుంకుమ పొట్టు పెట్టి అమ్మవారి చేతికి ఇస్తున్నట్టుగా చెప్తూ అందరూ కూడా ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్తూ అమ్మవారికి వాయనాన్ని ఇచ్చేసింది. మీరందరూ అక్కడికి వెళ్ళాలి లోపల వెళ్ళా. నువ్వు కూడా వెళ్ళమ్మా. నాకు కొద్దిగా లాంగ్ నుంచి తీసుకోండి కాసేపు. Amen.
మహాత్ములందరూ కూడా కూర్చున్న వారి గురువుగారైనటువంటి సూత మహాముని చూసి ఈ విధంగా అడుగుతున్నారు. ఓ సూత మహాముని, ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలిగి సర్వసంపత్తులు కలిగి సౌభాగ్యవంతులు కూడా ఎల్లప్పుడూ ఉండేటటువంటి వ్రతం ఏమైనా స్త్రీల కోసం ఉందా? ఉంటే ఆ వ్రతం గురించి చెప్పమని చెప్పి సౌనికాది మహర్షులందరూ కూడా సూత మహాముని అడిగారు. అప్పుడు ఆ సూత మహర్షి విధంగా చెప్తున్నారు కదా, నాయనలారా, ఇదే విషయాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినని ఈ విధంగా చెప్తున్నారు. ఒకానొక సమయంలో భస్మ సింహాసనం మీద కూర్చున్నటువంటి కూడా మాకు కట్టినట్టుగా తెలియదు, కావున దాని గురించి ఎవరైనా చేసినారా, చేసిన ఏ వ్రతం అంతా కూడా వివరంగా చెప్పండి అని చేసుకుంటే సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి చెప్పగా, అయితే స్వామి వరలక్ష్మీదేవి అంటే ఎవరు, ఆమె ఏ విధంగా పూజింపాలి, ఎప్పుడు ఈ యొక్క వరలక్ష్మి యొక్క వ్రతం గురించి చెప్తూ ఉన్నాను, శ్రద్ధగా వినమని విధానంగా చెప్తుంది. ఒకనొక పట్టణమున చారుమతీదేవి అనే ఒక యువతి కలదు. ఆ యువతి ప్రతి దినము కూడా దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుని విశేషంగా అర్చిస్తూ అర్థమావుల్ని సేవ చేసుకుంటూ తన భర్త యొక్క సేవ చేసుకుంటూ యోగ్యవంతరాలుగా తిరుగుతూ ఉండేది. అలాంటి ఆమెకు ఒకనొక సమయమున మహాలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించి ఓ ఓ ఓ చారు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తే సకల సుఖాలు కలుగుతాయని చెప్పి అదృశ్యమైపోతుంది. అప్పుడు తాను అనుకుంటుంది కదా, ఆహా నాకెంతటి భాగ్యం కలిగింది, అమ్మవారి వచ్చి కళ్ళలో చెప్పింది కదా, ఈ వ్రతం ఎలా అయినా చేయాలని చెప్పి సంకల్పించుకుంటూ ఉండగానే తెల్లవారిపోతుంది. దూరంగా తెలుసుకోవాలని చెప్పని ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా అని చెప్పి ఆ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే శ్రావణ మాసం రానే వచ్చింది. పౌర్ణమికి ముందరగా వచ్చేటువంటి 2వ శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజు తెల్లవారుజామునే చారుమతీదేవి విశ్వాక్షర విశ్వలోక
आरोहयामि गजारोहयामि पद्मारोहयामि सर्वं श्रीलक्ष्मी देवतार्पणमस्तु अक्षंतु नीलू పెట్టేసేయండి లక్ష్మీ దేవతార్పణమస్తు చెప్పండి అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశ ముఖ్యమంత్రికి చేసిన సోదరి మనందరికీ నమస్కారాలు. ఏంటంటే మనకు ఒక చిన్న గిఫ్ట్ వస్తే ఒక ఆనందం. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో గిఫ్ట్ ఇవ్వడం నాకు ఇష్టం అన్నమాట. ఒక 8 నెంబర్లు పండుగ చెప్తారు, వాళ్ళకి చాలా ఒక గిఫ్ట్ ఇస్తాము. చూడలేదు పంతులు గారు ఇష్టమైన నెంబర్ చెప్పండి. పంతులు గారు 72 ఎవరితో చూడండి. ఏదైనా ఎవరైనా అడ్వర్టైజ్ చేసుకుంటారు కదా, మాది వీక్లీ న్యూస్ అమ్మవారిని కదిలించలేదు. పుష్పగోత్రం రవికిరణ్ రవికిరణ్ ఇక్కడ ఉన్నారు. నంది శంకర్ నాగమణి నంది గోత్రం శంకర్ నాగమణి. ఒక్క నిమిషం మొత్తం నంబర్ చెప్తే అందులో చెప్తారు. చెప్పండి 50 నిజంగా అట్లాగే అంటే అందరూ నమ్మడానికి కొంచెం చేశా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అక్షంతలు పట్టుకోండి అందరూ కూడా. అక్షంతలు పట్టుకోండి అందరూ కలిసి. శ్రీమాత్రే నమః. భక్తులందరి సహాయ సహకారాలతో శ్రావణ మాస పర్వదినమైనటువంటి 4వ శుక్రవారం రోజున ఎవరైతే స్త్రీలందరికీ కూడా ఇళ్లలో కుదరని వాళ్ళు ఎవరైనా ఉన్నా చేసుకోలేని వారందరికీ కోసం కూడా అందరి సహకారంతో ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని మన న్యూ మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహాయంతో ఈ హాల్లో చేయడం జరిగింది. ఈ వ్రతానికి దాదాపుగా 108 మంది స్త్రీలు సామూహికంగా వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించారు. అలాగే తర్వాత వచ్చేటువంటి దసరాల్లో కూడా ఇలాగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం 4వ శుక్రవారం రోజున స్త్రీలు ఎవరైతే ఈ వ్రతాన్ని చేయలేని శక్తి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వ్రతాన్ని ఉచితంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ స్త్రీలందరికీ కూడా సర్వజనులందరికీ కూడా ఇప్పుడున్నటువంటి విపత్తంతా కూడా తొలగిపోయి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని అందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మీదేవిని వ్రతాన్ని ఈ రోజున మనం కొలుచుకున్నాం. స్వస్తి.
మా తర్వాత అక్షంతలతో పూజ చేస్తున్నాం. ఓం సంజాయ నమః పాదం పూజయామి, ధవళాయ నమః, దానే పూజయామి, పీతాంబరాయ నమః, ఊరుం పూజయామి.